పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలపు 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుండి 40 వరకు పవిత్ర వచనములు. వారు ఇటుల ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అని పలికెను. వారు భయభ్రాంతులై భూతమును చూచునట్లుగా భావించరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనస్సులలో సందేహములు ఏల కలుగుచున్నవి? నా కాళ్లను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు, ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఉత్థాన కాలములో మనందరము కూడా ఉన్నాము. ఆయన ముమ్మాటికి కూడా తాను చెప్పిన విధముగా 3వ నాడు సజీవుడై లేచాడు. కానీ ఇది చరిత్రలో కనియిని వెరుగనటువంటి సంఘటన కాబట్టి స్వయంగా శిష్యులే ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. కాబట్టి ప్రభువు స్వయముగా వారి దగ్గరికి వచ్చి తనను తాను వారికి బయలుపరుచుకుంటున్నాడు, చూపిస్తున్నాడు, రూఢీగావించుకుంటున్నాడు. ప్రియులారా, వ్యక్తిగత అనుభవం సాక్ష్యానికి దారి తీయాలి. వ్యక్తిగతంగా చూచినటువంటి ఆ అనుభూతి మనం సాక్షిగా మార్చాలి. ఇది ప్రధానమైనటువంటి సందేశం ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒకానొక గ్రామములో మహేష్ అనేటువంటి వ్యక్తి నూతనంగా యేసు ప్రభువును నమ్మి స్టీఫెన్ అనే పేరుతో జ్ఞానస్నానాన్ని, బాప్తిస్మాన్ని పొందాడు. యేసు ప్రభువుని తన నిజదేవునిగా స్వీకరించాడు. అదే గ్రామములో మరొక వ్యక్తి, కుమార్ అనేటు వ్యక్తి ఉన్నాడు. దేవుడంటే నమ్మడు. దేవుని నమ్మినటువంటి వారిని ఎగతాళి చేస్తాడు, అపహాస్యం పాలు చేస్తాడు. ఒక రోజున దేవుడంటే నమ్మనటువంటి కుమార్ నూతనంగా 6 నెలల క్రితం జ్ఞానస్నానం, బాప్తిస్మం స్వీకరించినటువంటి స్టీఫెన్ దగ్గరకు వచ్చి, ఏమోయ్, నీవు జ్ఞానస్నానం పొందావటగా, యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించావంటగా, ఆయన నిజదేవుడని చెప్తున్నావంటగా అందరికీ, నిజమేనా అన్నాడు. అవునయ్యా, నేను యేసు ప్రభుని దేవుడని నమ్ముకున్నాను అన్నాడు. అయితే మరి ఎన్ని సువిశేషాలు ఉన్నాయో చెప్పు, బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో చెప్పు అంటే, అయ్యో నాకు తెలియదండి, నాకు అంత జ్ఞానం లేదు అన్నాడు. ఇంకెందుకయ్యా నువ్వు క్రైస్తవుడు అంటావు, దేవుని ఎట్ట నమ్ముకున్నావయ్యా అని చెప్పాడు. యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడో చెప్పు. అయ్యో అట్లాంటి నాకు తెలియదండి అన్నాడు. ఇంకెందుకయ్యా నువ్వు క్రైస్తవుడు అంట, పెద్ద క్రైస్తవుడవి, ఎందుకు అనవసరంగా బాప్తిజం తీసుకోవటం? ఎగతాళి చేయటం ప్రారంభించాడు. అసలు యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు జీవించాడో తెలుసా ఈ లోకంలో? నాకు అంతగా తెలియదండి, నాకు అంతగా బైబిల్ జ్ఞానం లేదండి. నువ్వు జ్ఞానస్నానం తీసుకోవటం వేస్ట్ అయ్యా, నీలో ఎటువంటి తేడా లేదయ్యా, ప్రయోజనం లేదు. యేసు ప్రభు గురించి తెలియనటువంటి వాడివి నువ్వేం క్రైస్తవుడవయ్యా అని ఎగతాళి చేయటం ప్రారంభించాడు. చాలా ప్రశ్నలు వేసి ఎగతాళి వేసిన తర్వాత, అవహేళన చేసిన తర్వాత, ఆ స్టీఫెన్గా మారినట్టు మహేషు, జ్ఞానస్నానం బాప్తిస్మం స్వీకరించిన మహేషు చివరిగా ఒక మాట చెప్పాడు. ఏమండి కుమార్ గారు, మీరు అడిగినటువంటి జ్ఞాన సంబంధమైన ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవండి. కానీ ఒకటి మాత్రం నిజమండి, నేను యేసు ప్రభువుని నా నిజదేవునిగా అంగీకరించాను, నా రక్షకుడిగా, నా మెస్సయ్యాగా అంగీకరించాను. జ్ఞానస్నానం పొందుకున్నాను, బాప్తిస్మం స్వీకరించాను. కానీ నేను జ్ఞానస్నానం పొందినప్పటి నుంచి కూడా నేను తాగుడు, అంతకుముందు నాకున్న చెడు వ్యసనాలని మానివేయగలిగాను యేసయ్య కృప వలన. ఆ యేసయ్య కృప వలన నేను తాగుడు వ్యసనాలు మానివేశా కాబట్టి నా కుటుంబం ఇప్పుడు ప్రేమ,
సంతోషము, శాంతితో జీవించగలుగుతుంది. ఆ యేసయ్య కృప వలన నా పిల్లలు 3 పూట్ల కూడా భోజనం చేయగలుగుతున్నారు. నా కుటుంబంలో అంతకుముందు నేను నా భార్యను ప్రతిదానికి నిందించేవాణ్ణి, చేదరించుకునేటువంటి వాణ్ణి, తిట్టేవాణ్ణి, కొట్టేవాణ్ణి. కానీ ఈ రోజున నన్ను 10 మంది కూడా గౌరవంగా చూడగలుగుతున్నారండి ఆ యేసయ్య కృప వలన. అన్నిటికంటే ముఖ్యంగా అంతకుముందు నేను 10 మంది దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచి ఆ రోజుకు కావాల్సిన భోజనం కొనుక్కోవటానికి అడుక్కునేవాడిని. కొన్నిసార్లు నాకు డబ్బులు కావాలని, అప్పు కావాలని దేహి అని బ్రతిమిలాడేవాడిని. కానీ ఈ రోజున నేను ఇవ్వగలిగే స్థితిలోనికి రాగలిగాను. గడిచినటువంటి 6 నెలల నుండి కూడా ఈ మార్పు మాత్రం జరిగిందండి. ఇది సత్యం. ఇది నా సాక్ష్యం అండి. ఇది నా అనుభవం అండి. ఇది ఎవరో చెప్పింది, ఎవరో చేసింది కాదండి. ఇది నా అనుభవం యేసయ్య గురించి, ఇది నా సాక్ష్యం యేసయ్య గురించి అని ఆ వ్యక్తి చెప్పగానే ఈ నాస్తికుడైనటువంటి కుమారుకి నోట మాట రాలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్యతో వ్యక్తిగతమైనటువంటి అనుభూతి, వ్యక్తిగతమైన అనుభవం మనకు కావాలి. ఆ అనుభవం నుండి, అనుభూతి నుండి మనం సాక్షులుగా మారగలగాలి. సాక్షిభూతమైన జీవితాన్ని జీవించగలగాలి. ఇది ముఖ్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు సువిశేషంలో మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన మాటని చదివి వినిపించాలి అనుకుంటున్నాను. ఏమిటి అంటే, యేసు ప్రభు శిష్యులకు దర్శనమిచ్చిన తరువాత, వారికి తన గాయాలు చూపించిన తర్వాత, వారితో కలిసి భుజించిన తర్వాత వారితో ఏమంటారో తెలుసా? లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనములో, వీనికి అన్నిటికీ మీరు సాక్షులుగా ఉండాలి. వీనికన్నిటికీ మీరు సాక్షులుగా ఉండాలి. వీనికన్నిటికీ సాక్షులుగా ఉండాలి శిష్యులు. ఆయన మరణించాడని, ఆయన శ్రమలు పొందాడని, ఆయన సిలువను మోసాడని, సమాధిలో 3 దినాలు ఉన్నాడని, ఆ తరువాత సజీవుడిగా ఆయన మృత్యుంజయుడిగా 3వ నాడు లేచాడని, వీనికన్నిటికీ మీరు సాక్షులుగా ఉండాలి అని ఆ రోజున అపోస్తులతోటి, ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మనతోటి పలుకుతున్నాడు. ఇదే విషయాన్ని ప్రియులారా ఈనాటి మొదటి పట్టణములో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయములో పేతురు గారు పలికినట్టు మాటల ద్వారా మనం మరొకసారి ఆలకించబోతున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము యేసు ప్రభు పలికిన మాటలని ఈ విధంగా పేతురు గారు తన ప్రసంగము ద్వారా చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సహోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానం వలన జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. ఏంటి అజ్ఞానం వలన జరిగింది? ఇశ్రాయేలు ప్రజలే స్వయముగా మెస్సయ్య అని బంధించి, చిత్రహింసలు పెట్టి, కొరడాలతో కొట్టి, సిలువను మోయించి చంపివేశారు. అతనికి మరణశిక్ష విధించారు. అది యూదుల అజ్ఞానం వలన జరిగినటువంటిది. అయితే పేతురు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు అసలైన విషయాన్ని జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా. కనుక జీవనకర్తను మీరు చంపి ఉన్నారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనము. అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనో. అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి సజీవుడిగా లేపాడు అని పలికి ఒక మాట అంటున్నాడు. ఈ మాటని రాసి పెట్టుకుందాం పిల్లారా. మేము దానికి సాక్షులము. మేము దానికి సాక్షులము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషములో యేసు ప్రభువు అపోస్తులకి, పేతురు గారికి కనబడి, మీరు నమ్మండి, పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్చటానికి నేను శ్రమలు పొందాలి, మరణం పాలు కావాలి, సిలువను మొయ్యాలి, 3వ నాడు సజీవుడిగా లేచాను, నన్ను చూడండి, నా గాయాలు చూడండి, మీతో కలిసి భుజిస్తాను అని పలికి తాను సజీవుడని లేచానని వారికి రుజువు చేసుకున్నాడు. రుజువు చేసుకొని లూకా సువార్త 24వ అధ్యాయం 48వ వచనములో వీటన్నిటికీ మీరు సాక్షులుగా ఉండాలి అని పలుకుతున్నారు.
ఇక్కడ పేతురు గారు అపోస్తుల కార్యములో ప్రియులారా, అందమైనది అనే ద్వారం వద్ద ఒక పుట్టుకుంటివానికి యేసునామంలో స్వస్థతనిచ్చిన తర్వాత ఆ యూదుల ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఎందుకయ్యా మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారు? మీరు చంపినటువంటి ఆ యేసు ప్రభు నామములోనే అతడు స్వస్థత పొందుకున్నాడు. మీరు చంపారు, కానీ ఆయన సజీవుడిగా లేచాడు, దానికి మేమే సాక్షులము అని పేతురు గారు స్వయముగా సాక్ష్యం పలుకుతున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, లూకా సువార్త ఈనాటి సువిశేషాన్ని మనం చదువుకుంటున్నాం. మొదటి పట్టణాన్ని రెండింటినీ కూడా క్రోడీకరించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. సువిశేషం ప్రియులారా, లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుంచి అయితే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం 13వ వచనం నుండి మొదటి పట్టణాన్ని చదువుకుంటాం ప్రియులారా ఈ ఆదివారం రోజున. ఇదిగో పేతురు గారు స్వయముగా ఈనాటి మొదటి పట్టణములో అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇశ్రాయేలు ప్రజలతోటి పలుకుతున్నాడు. మేము ఆయన ఉత్థానుడై లేచాడు అని చెప్పటానికి మేము సాక్షులము, మేము చూసాము, మా కళ్ళారా మేము అనుభవించాము, ఆయనను చూడగలిగాము అని చెప్పగలుగుతున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నాడు పేతురు గారు ఇంత ధైర్యంగా? పిరికివాడినటువంటి ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడు? లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనం నుంచి మనం చదువుకుంటే, అక్కడ 11 శిష్యులను వారితో ఉండినటువంటి వారు ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచను, సీమోను పేతురునకు కనిపించను అని చెప్పుకొనుచుండిరి. కాబట్టి ఈ వాక్యం మనం ఆధారంగా స్వీకరించాలి. సీమోను పేతురికి లూకా సువార్త 24వ అధ్యాయం ప్రకారం యేసు ప్రభు ఉత్థానుడైన తర్వాత కనబడ్డాడు. కాబట్టి అపోస్తుల కార్యాలలో యేసయ్య నామములో ఆ కుంటివాడైనటువంటి అందమైనదనే ద్వారం వద్ద యెరూషలేము యొక్క దేవాలయం దగ్గర ఆయన్ని స్వస్థత పరిచిన తర్వాత పలుకుతున్న మాటలు, వీటికి మేము సాక్షులమని పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అనుభవం అనేటువంటిది సాక్షులుగా మార్చగలగాలి. శిష్యులు నమ్మలేకపోయారు యేసు ప్రభు సజీవుడై లేచాడని, సాక్షులుగా ఉండలేకపోయారు. కానీ యేసు ప్రభు మరలా వారి దగ్గరికి వచ్చి తాను నిజంగా సజీవుడై లేచానని నిరూపించుకున్నాడు. నిరూపించుకున్న తర్వాత వారు సాక్షులుగా మారారు. ఈనాటి సువిశేషంలో మనం ముందుకు వెళితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది? లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనములో, ఎట్లు వారు ముచ్చటించుకొనుచుండగా పేతురుకు ఆయన కనపడ్డాడట సజీవుడే లేచి. యేసు ప్రభు సజీవంగా లేచాడంట అని వాళ్ళు గది తలుపులు మూసుకొని ముచ్చడించుకొనుచుండగా యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగును గాక అని పలుకుచున్నారు. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లుగా చూచిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ మనసులో సందేహములు ఏల కలుగుచున్నవి? ఎందుకు మీరు కలవరపడుతున్నారు? ఎందుకు సందేహాలు కలుగుతున్నాయి అని పలికి వారికి అనుభూతులు ఇస్తున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. వారికి అనుభవాలు ఇస్తున్నాడు, వ్యక్తిగత స్వీయ అనుభవాలు ఇస్తున్నాడండి వారికి. ఏమంటున్నాడు? నా కాళ్లను నా చేతులను చూడండి మీరే స్వయముగా. ప్రియులారా, 4 రోజుల నుంచి కడపలో ఒక చోట మరియ తల్లి దర్శనాల గురించి ఒక కాన్వెంట్లో ఉన్నటువంటి ఒక మఠకన్య ట్రైనింగ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి యొక్క ఆ కన్నీటి సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పంచగాయాలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి చాలామంది వస్తున్నారండి, వాళ్ళు చూస్తున్నారు కళ్ళారా, కాదనలేము జరుగుతున్నటువంటిది. మరి అది ఏంటి అనేటువంటిది కాలం దాన్ని నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం సత్యం, అక్కడ ప్రజలందరి ముందుగానే ఆ చిన్నారి బిడ్డ, ఆ మఠకన్యగా మారటానికి వచ్చినటువంటి ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పగలుగుతుంది. యేసు ఆ మరియ తల్లి యొక్క స్వరూపము నుండి కన్నీడు రక్తధారలు కారుతున్నాయి. దీన్ని ఎవరు కాదనలేరు, అందరూ చూస్తున్నారండి. ఇది కల్లిబల్లి కబురులు కాదు, కాకమ్మ కబురులు కాదు, ఇవి అనుభవాలు ప్రియుల. దేవుడు మానవాళికి ఇస్తున్న అనుభవాలు. ఇక్కడ కూడా తాను ఉత్థానుడై లేచానని శిష్యులకు కనబడ్డాడు, చేతులు చూపించాడు, డొక్కను చూపించాడు, కాళ్ళను చూపించాడు. చూపించి ఇంకా వాళ్ళు నమ్మకపోతుంటే మీ దగ్గర ఏమైనా తినటానికి ఉందా? వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలో, నా కాళ్లను చేతులను చూడుడు, నేనే ఆయనను, నన్ను తాకి చూడండి,
చేతులతో తాకండి కావాలంటే. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసములు ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకి ఏమైనా ఉన్నదా? ఎలా రుజువు చేసుకుంటున్నాడు చూడండి. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట దానిని ఆయన భుజించను. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు యేసు ప్రభు ఇవన్నీ కూడా చేస్తున్నాడు? శిష్యులకి అనుభవాలు కావాలి, వ్యక్తిగత అనుభవాలు కావాలి. వాళ్ళ కళ్ళారా చూడగలగాలి, వాళ్ళ చేతులతో స్పృశించగలగాలి, తాకగలగాలి. తాకారు, చూచారు, ప్రభువును నిర్ధారించుకున్నారు. ఒక్కసారి నిర్ధారించుకున్న తర్వాత వారి భయాలకి వాళ్ళు భయం పుట్టించారు, సాక్షులుగా మారారు. పేతురు గారు ఏంటండి, పేతురు గారు ధైర్యంగా అందమైనదనే ద్వారం దగ్గర ఆ పుట్టు కుంటివానికి స్వస్థతనిచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ప్రసంగాన్ని చెప్తున్నాడు, సాక్షిభూతమైన ప్రసంగాన్ని చెప్తున్నాడు. ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాకు నీకు ఇటువంటి అనుభవాలు ఉన్నాయా? అనుభవాలు లేకుండా క్రైస్తవులంగా ఉండలేమండి. అనుభూతులు లేకుండా సాక్షులుగా బ్రతకలేమండి. నామమాత్రపు క్రైస్తవులంగా బ్రతుకుతున్నాం మనం. నామమాత్రపు క్రైస్తవులంగా జీవితాలని మనం సాగిస్తున్నాం. అందుకే మన జీవితాలు అద్భుతాలు చూడలేకపోతున్నాం, ఆశ్చర్యకార్యాలు చూడలేకపోతున్నాం, అంతకంటే ఎక్కువగా సాక్షులుగా మారలేకపోతున్నాం. దేవుని కృపను మన ఇతరులకు చెప్పలేకపోతున్నాం. ఈనాడు మీకు మొదటిలో చెప్పినటువంటి ఆ యొక్క మహేష్ అనేటి వ్యక్తి స్టీఫెన్గా మారాడు. ఆ పక్కన వ్యక్తి ఎగతాళి చేశాడు. నీకేం తెలుసా యేసుప్రభు గురించి? అసలు నువ్వు క్రైస్తవుడివే కాదన్నాడు. నాకేం తెలియదు అయ్యా. జ్ఞానపరంగా కాదండి, ఆత్మీయంగా అనుభవాలు కావాలి. ఈ రోజుల్లో నీకు బైబిల్ ఎంత తెలుసు? బైబిల్ బాగా తెలియాలి, బైబిల్ ఇంకా బైబిల్ తెలియాలి. భక్తి ఉండటం లేదండి వీళ్ళల్లో. భక్తి అనుభూతులు లేవండి. ఇక్కడేముంటుంది? ఇక్కడ ఉండటంలో ఇక్కడికి రావటంలా విశ్వాసం ఇక్కడికి రావట్లేదండి. ఇంకా తెలుసుకోవటం మంచిదే, తెలుసుకోవాలి. విశ్వాసం, సాక్ష్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ప్రభువుకు కావాల్సింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువా అను వారు పరలోక రాజ్యమున ప్రవేశించరు. అనుభవాలు కావాలి, ప్రభువుతోటి వ్యక్తిగతమైన అనుభవాలు కావాలి, సాక్షులుగా మారగలగాలి. ఈనాటి సువిశేషములో మొదటి పట్టణంలో 2 చోట్ల కూడా మొదటిగా సువిశేషంలో మీరు నాకు సాక్షులుగా ఉండాలి వీటన్నిటికీ కూడా అంటాడు. పేతురు గారు ఏమంటారు? వీటన్నిటికీ మేము సాక్షులము అంటాడు. పిల్లారా, వీటన్నిటికీ మేము సాక్షులము అంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా ప్రియులారా ఆ ప్రభు యొక్క అద్భుత వరాలను మనం పొందుకోవాలి అంటే, ఉత్థాన క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే, ఇదిగో ఆ యొక్క అందమైన దీని ద్వారము దగ్గర అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే, ఆ కుంటివాడు పుట్టుకుంటివానికి పేతురు గారు ఏమంటారు? 3వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 6వ వచనములో, అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, నాకున్నదాన్ని నీకు ఇచ్చేదను, నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట నువ్వు లేచి నడువు. ఈ అద్భుతాలు జరగాలంటే మన జీవితంలో పేతురు గారి వలె బలహీనులం మనం కూడా. కానీ అనుభూతులతో కూడినటువంటి సాక్షిభూతమైన జీవితం మనకు కావాలి. అప్పుడు ఉత్థాన క్రీస్తు యొక్క అద్భుతాలు మన జీవితాల్లో మనం చూస్తాం, ఇతరులకు కూడా మనం అందించగలం. ఈ రోజున ప్రియులారా, ఈ ఉత్థాన కాలంలో మనం ఒకటే కోరుకోవాలి, యేసయ్యా నీవు శిష్యులకు కనబడ్డావు, తోమాసు గారికి కనబడ్డావు, వారి యొక్క అవిశ్వాసాన్ని బలపరిచా, విశ్వాసంగా మార్చావు. మా జీవితాలలో కూడా మాకున్నటి విశ్వాసాన్ని, కొడిగట్టిపోతున్న విశ్వాసాన్ని బలపరచు నాయన. నిన్ను విశ్వసించటానికి, నీకు సాక్షులుగా ఉండటానికి, నీ బిడ్డలుగా మారడానికి మాకు శక్తినివ్వయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోవటం మాత్రమే కాదు, ఏ రీతిగానైతే పేతురు గారి ద్వారా నీవు
అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ఆ పుట్టుకుంటి వానికి అద్భుతాన్ని చేశావో, స్వస్థతనిచ్చావో, అటువంటి అద్భుతాలు నాయన మా జీవితాల్లో కూడా చెయ్యయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, నీ ఉత్థాన శాంతిని, నీ ఉత్థాన సమాధానాన్ని ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు ఏ విధముగా లూకాసు వార్త 24:36 వచనంలో యేసు వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగా కానీ పలికాడో, ప్రభువా ఆ నీ శాంతిని మాకు ప్రసాదించయ్యా, ఆ శాంతిని మాకు పరిపూర్ణంగా శాశ్వతంగా అనుగ్రహించు తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమ ప్రదాత, శాంతి ప్రదాత, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు నీవు అపోస్తలుల దగ్గరికి, పేతురు గారి దగ్గరికి, శిష్యుల దగ్గరికి వచ్చి నీ గాయాలు చూపించావు, తాకమని చెప్పావు, వారితో కలిసి భుజించావు. నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, సజీవుడైన క్రీస్తుని అని వారికి అనుభవాన్ని, అనుభూతులను మిగిల్చావు. వారిని నీ సాక్షులుగా మార్చావు తండ్రి. మాకు కూడా అటువంటి అనుభవాలు, అనుభూతులు ప్రసాదించండి. ప్రతిసారి దివ్యస ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు నిన్ను పొందుకున్న అనుభవాన్ని, అనుభూతిని మాకు దయచేయండి. మాలో ఉన్న అవిశ్వాసాన్ని మీరు తొలగించండి. బలమైన, దృఢమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. నీ యొక్క గొప్ప గొప్ప అనుభూతులతో మమ్మల్ని బలపరచండి. నామమాత్రపు క్రైస్తవులంగా ఉండకుండా అనుభూతి కలిగినటువంటి, అనుభవం కలిగినటువంటి, నువ్వేంటో తెలుసుకున్నటువంటి, నిన్ను ఎక్స్పీరియన్స్ అయినటువంటి క్రైస్తవులంగా నీ యొక్క అద్భుతాలు పొందుకొని నీకు సాక్షులుగా మారే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఈ రోజున ప్రత్యేకంగా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి. శాంతి, సమాధానం వారికి నీ ఉత్థాన శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా ప్రసాదించు. ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. మా కోసం ప్రార్థించండి స్వామి అని అడుగుతున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, మెసేజ్లు పెడుతున్న బిడ్డల యొక్క మెసేజ్లను దీవించమని, ఉద్దేశాలను ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.